నీ కుమార్తె వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడు. 2019లో సర్వేపల్లికి నీకు డమ్మీగా నామినేషన్ వేసింది. 2024లో నామినేషన్ వేసింది. అదేంటి ఎట్టింది? 2024లో నామినేషన్ వేసింది డమ్మీగా. 19లో ఆమె అఫిడవిట్లో, ఎన్నికల అఫిడవిట్లో ఏం ఆస్తులు చూపించింది నీ కుమార్తె. 24లో ఎన్ని ఎకరాలు కొన్నది, ఎంత ఆస్తులు పెరిగింది చూపించింది. అంటే రెండో కూతురు కూడా అంతే కదా. నీ కూతుర్లు మాత్రం 100 ఎకరాలు కొనుక్కోవాలా, ఆస్తులు పెంచుకోవాలా. అర్ధరాత్రి 57 ఎకరాలు నీ అల్లుడు ఒక బినామీ కంపెనీకి జీవో ఇచ్చిన తర్వాత ఆయన సీఈఓ అయిపోవాలా. ఆయన 9 కోట్లు ఆయన అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేయాలా. సింగపూర్, మలేషియా, హాంకాంగ్లో 1000 కోట్లు ఏడుండయో చూపివు. ఇప్పుడు 2016లో చెప్పినావు. ఇంచుమించు 9 ఏళ్ళు అయిపోయింది. అది ఎక్కడుందో చూపివా అంటే చూపివు. ఇంకొక 400-500 కోట్లు చెప్పావు, అవి చూపించవు. నా అల్లుడికి నేను కొనిబడలే. 60 ఏళ్ల నుంచి వాళ్ళ తాత కాంట్రాక్టర్, శ్రీశైలం కాంట్రాక్టర్, షార్ కాంట్రాక్టర్, వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్, ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్. చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్. వాళ్ళు నన్ను ఆదుకుంటారు, నా కొడుకుని, నన్ను ఎలక్షన్లు, రాజకీయ ఖర్చులు. వాళ్ళకి నేను విల్లా కొనిచ్చానంటావు. ఒక్క మాట నీ నోటికుండా నిజం రాదు. నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు, అది నాకు ఇప్పించేసి. మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో బాడిగింట్లో ఉన్నాడు రాజు, అది నేను కొనేసానంటావు. పచ్చబద్ద. నేను ఉన్న ఆస్తులు అమ్ముకున్నది ఈ జిల్లాలో అందరికీ తెలుసయ్యా. నువ్వు ఆడవిల్లా, ఈడవిల్లా, సిగ్గు శరమ. అసలు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవయ్యా. నీ నోటికుండా నిజం వచ్చేదానికి ఏదైనా మందులు వాడు.